కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ కరీంనగర్లో రైతు కార్మిక సంఘాలు చేపట్టిన జైలుపోరు ఉద్రిక్తంగా మారింది. సిపిఎం, సిఐటియు, తెలంగాణ రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కళాభారతి నుంచి తెలంగాణ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. దేశంలో నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులు, కూలీలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చి పేదలకు మేలు చేస్తామని చెప్పి తీవ్ర అన్యాయం చేశారని దుయ్యబట్టారు. రహదారిపై మానవహారం చేపట్టడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు విరమింపజేసే క్రమంలో కార్యకర్తలకు, పోలీసులకు తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. అనంతరం పలువురు నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కేంద్రానికి తరలించారు. ఈ 12 సంవత్సరాల కాలంలో అనేక మందిని హింసించే పద్ధతిలో కార్మిక చట్టాలే కానీ, రైతు చట్టాలనే కానీ, వ్యవసాయ కూలీలకు సంబంధించిన చట్టాలనే కానీ నిర్వీర్యం చేసి భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ దేశ సమగ్రతకు, దేశ ఐక్యతకు మొత్తం కూడా భిన్నంగా వివరిస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈరోజు రైతు సంఘం, కార్మిక సంఘం, అట్లా వ్యవసాయ కార్మిక సంఘం ఈ 3 వర్గ సంఘాల ఆధ్వర్యంలో జైలు బరో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ దేశంలో కార్పొరేట్ వ్యవస్థకు బీజేపీ ప్రభుత్వం వచ్చిన కాడి నుండి ఈ దేశ సంపదను మొత్తం కూడా దోచిపెడతా ఉంది. 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదించి కార్మికులను మరింత కట్టుబానిసలు చేసే చట్టం తీసుకొచ్చారు. అట్లాగే రైతు డిస్కౌంట్, ఈ రాష్ట్రంలో రైతు డిస్కౌంట్ తీసుకొచ్చి రేపు ఉచిత విద్యుత్తును ఎత్తేసేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. దేశవ్యాప్త జైలు బారో కార్యక్రమంలో భాగంగా ఈరోజు కరీంనగర్లో కార్యక్రమం అనేది జయప్రదంగా జరిగింది. దీనిలో పాల్గొన్న సిఐటియు కార్మిక వర్గానికి, రైతాంగానికి, వ్యవసాయ కార్మికులకు కూడా సిఐటియు జిల్లా కమిటీ తరఫున విప్లవ జయజయలు తెలియజేస్తున్నాము. ఇది పోరాటం అనేది కార్మిక వర్గానికి ఆరంభం మాత్రమే. అనేక విధాలుగా ఇటు శ్రామికులను ఇబ్బంది పెట్టే చట్టాలను కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల పేరుతో మరోవైపు దేశ స్వాతంత్రాన్ని, సార్వభౌమత్వాన్ని కోల్పోయే పద్ధతిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వివరిస్తూ ఉంది. అట్లాగే పార్లమెంటును లెక్క చేయకుండా అనేక చట్టాలను తీసుకొస్తున్నది. అట్లాగే కార్మిక చట్టాలను 29ని రద్దు చేసి